జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్ఎస్ఎస్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు, ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి కారణాలు లేకపోలేదు. ఈ నిర్ణయం కూడా అంత ఈజీగా తీసుకోలేదు. కోర్టులోకి వెళ్ళి కోర్టు వాదోపవాదనల తర్వాత తప్పు లేదు అన్న తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అసలు ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు కాంగ్రెస్లోనే ఉండకూడదు అని కోరుకునే మనస్తత్వం రాహుల్ గాంధీది. ఆ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఆజ్యం పోస్తూ మల్లికార్జున ఖర్గే నిన్న ఒక వ్యాఖ్య చేశాడు. దాన్ని వార్తాపత్రికలో మీరంతా చదివి ఉంటారు. నేను చదివి అక్కడితో ఆగలేదు. నిజంగా ఆర్ఎస్ఎస్ గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నారు? గతంలో కేటీఆర్ కూడా మాట్లాడాడు ఈ వ్యాఖ్యలని. అసలు నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించాడా? ఈరోజు ఈ నాయకులు చెప్తున్నట్టుగానే ఆర్ఎస్ఎస్ పై సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది తెలుసుకోవడం మొదలుపెట్టాను. అసలు దీనికి సంబంధించి ఫస్ట్ మన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏం మాట్లాడారో చెప్తా. 58 ఏళ్ల కిందట విధించిన నిషేధాన్ని మోడీ ఎత్తివేశారు. 1966లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని 58 ఏళ్ల తర్వాత మోడీ ఎత్తివేశారని, ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిష్పక్షపాత భావానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి సవాల్ విసురుతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే గారు, ఒక విషయం మీరు చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల నిష్పక్షపాత భావానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా మస్ట్ గా ఆర్ఎస్ఎస్ లో ఉండాలి, ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకోవాలి, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనాలి అని నిర్ణయం తీసుకున్నారా? ఒక వ్యక్తికి భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, తనకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా చేస్తే ఆర్ఎస్ఎస్ లో ఎందుకు పనిచేయకూడదు? అది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది? రాజ్యాంగ విరుద్ధంగా చేసిన పనుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సెక్యులర్ అనే పదాన్ని జోడించింది ఎవరు? వక్ఫ్ బోర్డ్ అంటూ దేవాదాయ శాఖకు లేని ఒక హక్కును ఈరోజు వక్ఫ్ భూములకు కల్పించింది ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగాన్ని కుల్లవరిచినంతగా, రాజ్యాంగంలో మార్పులు చేసినంతగా, ఇక్కడ మీరు చెప్తున్నారు చూసిండ్రా, రాజ్యాంగ ఔన్నత్యానికి సవాల్ విసిరినంతగా ఎక్కడా జరగలేదు అనేది రాజకీయ విశ్లేషకులు, మేధావులు, బీజేపీ నాయకులు చెప్తున్న మాట. కాదంటారా? ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఎమర్జెన్సీ టైంలో ఆదివారం కూడా ప్రింటింగ్ ప్రెస్లు ఓపెన్ చేసి ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఇందిరాగాంధీ ఏం చేశారు అనేది మర్చిపోయారా? అసలు మత ప్రాతిపదికనే మేము పాకిస్తాన్గా విడిపోతాం, మేము బంగ్లాదేశ్గా విడిపోతాం, మేము ఆఫ్ఘనిస్తాన్గా విడిపోతామని అఖండ భారత్ని ముక్కలు చేసిన తర్వాత కూడా ఇక్కడ బుజ్జగింపు రాజకీయాల కోసం మెజారిటీల మనోభావాలను దెబ్బతీస్తూ మైనారిటీకి కొమ్ము కాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది ఎవరు? తమ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. రైట్, అది మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడికి వద్దాం ఆర్ఎస్ఎస్కి సంబంధించి. అయితే జాతీయ జెండాను ఆమోదించిన రోజు సందర్భంగా అప్పుడు జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారతదేశం 1947లో ఈ రోజున తన జాతీయ జెండాను స్వీకరించిందని, త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించినందుకు ఆర్ఎస్ఎస్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారని, అలాగే 1948 ఫిబ్రవరి 4న గాంధీజీ హత్య తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారని ఖర్గే గుర్తు చేశారు. ఇది ఎంత అబద్ధం అనేది ఖర్గేకి తెలవాలి అని అంటే ఒక్క నిమిషం. ఇగో ఇది జస్టిస్ అండ్ ట్రయల్ లెటర్స్ బిట్వీన్ ఆర్ఎస్ఎస్ అండ్ గోల్ ఇన్ 1948-49. 60 రూపాయలే ఖర్గే గారు. ఒకవేళ మీ దగ్గర 60 రూపాయలు లేకుంటే చెప్పండి. చాలా మంది ఫండ్ రూపంలో 60 రూపాయలు మీకు వచ్చేలాగా చేస్తారు. ఈ పుస్తకం చదవండి. ఈ పుస్తకం చదివితే మీ కళ్ళు తెరుచుకుంటాయేమో, మీకే కాదు కేటీఆర్ కూడా. ఇలా ఆర్ఎస్ఎస్ కి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నారు, అంబేద్కర్ గారు ఏం మాట్లాడారు అంటూ విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే వాళ్ళంతా ఈ లెటర్ కి సంబంధించిన పుస్తకాన్ని చదవండి. ఇది నెట్లో అవైలబుల్ గా ఉంది, మీకోసమే దాని వెలతో సహా చూపించాను. అసలు ఏం మాట్లాడారు ఆర్ఎస్ఎస్ కి సంబంధించి అనంటే, ఎంఎస్ గోల్వార్కర్ గారికి 11 సెప్టెంబర్ 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ లేఖ రాశారు. ఆ లేఖ ఏంటి అనంటే, హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసిందనడానికి ఎటువంటి సందేహము లేదు. అలాగే
సహాయం, నిర్మాణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ యువకులు, మహిళలను, పిల్లలను సంరక్షించారు. వారికి సహాయంగా ఎంతో పాటుపడ్డారు. అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికి దాని పట్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయన ఇంకా ఏం చెప్పారు అంటే, వేరేగా లేక వ్యతిరేకంగా కాక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరి వారి దేశభక్తి కార్యక్రమాలు కొనసాగించాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ సంభాషణ అంతా జస్టిస్ ఆన్ ట్రయల్ అనే పుస్తకంలో ఉంది. ఇంకా పూర్తి సమాచారం కావాలి అనుకున్న వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవచ్చు. అర్థమైందా? కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ లో చేరి తమ దేశభక్తిని చాటుకోవచ్చు అనే విషయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన లేఖలో, గోల్వాల్కర్ గారికి రాసిన లేఖలో చాలా క్లియర్ గా ఉంది. దీన్ని అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఆర్ఎస్ఎస్ అంటేనే దేశద్రోహం అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ పై ఎప్పుడు బురద జల్లడానికి ఖర్గేతో సహా కాంగ్రెస్ లీడర్లంతా యథా రాజా తదా ప్రజ, అది వేరే విషయం అనుకోండి. మొదటి నుంచి కూడా దేశభక్తి కలిగి ఉన్న వాళ్ళు అంటే పాపం కాంగ్రెస్ పార్టీకి గిట్టదు కదా. ఇదే వైనాడ్లో ఎన్నికల నామినేషన్ వేయడానికి వెళ్ళి తమ పార్టీ జెండాను కూడా రాహుల్ గాంధీ ఎందుకు చూపించుకోలేకపోయాడు అనే విషయాన్ని చెప్పాలి. దేశ వ్యతిరేక శక్తులతోటి ఒక పక్క నుంచి ఇండీ కూటమిలో ఎంతమంది దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ కి సంబంధించి రాజ్యసభ అభ్యర్థిని ఎన్నిక చేసుకునే టైంలో జై పాకిస్తాన్ అని అన్నారు. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అంటే మాట్లాడలేదు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడలేదు. ఎక్కడ దేశభక్తి అవసరం అవుతుందో అక్కడ వీళ్లకు నోరు పెకలదు. కానీ దేశభక్తి కలిగిన వాళ్ళ మీద నిందలు వేయడానికి, తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రం చాలా 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 నోరు పెద్దగా వస్తుంది. ఏమంటారు? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఇంకా ఎవరికైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ గురించి ఏం మాట్లాడారు అనే డౌట్ ఉంటే కేటీఆర్తో సహా ఖర్గే నుంచి మొదలు పెడితే, రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఎవరెవరైతే తప్పుడు కూతలు కుయ్యాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జస్టిస్ ఆన్ ట్రయల్ అనే బుక్ను తెప్పించుకొని చదవండి. మీ కళ్ళకున్న పొరలు అప్పటికైనా పోతాయేమో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.